లిటిల్ ఆర్ట్స్‌తో బాగా వచ్చింది కాబట్టి మీకు దిష్టి తగిలినట్టుంది. అందుకే మీ మీద నెగెటివ్ ట్రోల్స్ అది ఇది కూడా కంటిన్యూ అవుతదేమో అని చెప్పేసి అలా Yeah. వస్తుందేమో. Uh, సో, పార్ట్ ఆఫ్ పక్కన పెడితే సక్సెస్ ఇవన్నీ కూడా పక్కకు తీసుకెళ్తది. yes, sir. సో, నిహారిక లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పెట్టుకొని చాలా టాప్ స్టార్స్ తో ప్రమోట్ చేసిన నిహారిక మీకుండగా ఆడియన్స్ మీకు ఎందుకు థియేటర్‌కి వచ్చేసి చూస్తారనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో, ఒక్కసారి నిహారికకి ఇస్తారా మైక్? Yeah, right. సో, నిహారిక గారు, హలో సో సార్. సో ఎన్నో సినిమాలకి మీరు ఇన్ఫ్లుయెన్సర్‌గా ఆడియన్స్‌ని థియేటర్ రప్పించేటువంటి ప్రమోట్ చేశారు. ఇప్పుడు మీ సినిమానే స్క్రీన్ మీద రాబోతుంది. సో, ఇంకా కొన్ని గంటల్లో చూడబోతున్నాం. సో, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఆడియన్స్‌ని మిమ్మల్ని చూడాలని థియేటర్ రావడానికి మీ రోల్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఆనెస్ట్లీ ఐ హ్యావ్ నో ఐడియా సార్. దిస్ ఈజ్ మై డెబ్యూ. అది నేను అక్కడ వేరే స్టార్స్తో చేస్తే వాళ్ళ సినిమాకి ఒక చిన్న పుష్ లాగా, కానీ దర్ స్టిల్ కమింగ్ టు దోస్ థియేటర్స్ టు సీ దోస్ స్టార్స్. నేను ఒక సర్కారి వారి పాటకి వెళ్ళింది మా మహేష్ బాబుని చూసుకోవడానికి, నేను ఆయనతో ప్రమోట్ చేశానని కాదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఇంపాక్ట్ బికాజ్ నేను కొత్త. బట్ ద రోల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక డెబ్యూకి ఒక అమ్మాయికి ఇంత స్కోప్ ఉన్న రోలు అండ్ ఇంత క్యారెక్టర్ ఆర్క్ ఉన్న రోలు నాకు రావటం అది చాలా లక్కీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విజయ్ వాజ్ ఏబుల్ టు సీ మీ ఇన్ దట్ రోల్. యా, ఐఎమ్ ఎక్సైటెడ్గా ఉన్నాను, నర్వస్గా ఉన్నాను. దేవుడికి ఒక 100 సార్లు దండం పెట్టుకున్నాను ఈరోజు. అండ్ మీరు ఒక చిన్న గణేశాన్ని కూడా నా బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చాను. ఏమవుతుందో ఐఎమ్ జస్ట్ హోపింగ్. ఇప్పుడు ప్రెస్ మీట్ అవ్వగానే వెళ్ళిపోయి ఒకసారి థియేటర్లో చూడాలని. నేను ఫుల్గా కూడా చూడలేదు ఇంకా. సో తెలీదండి. సో, అంటే ఇలాంటి అంటే ఒక సెటరికల్ కామెడీ సినిమాలు, సో లైక్ దట్ జాతిరత్నాలు లాంటి సినిమాలో హీరోయిన్ పార్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, మిగతా ఎంటర్టైన్ గైస్ చాలా ఉన్నారు. సో, వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రోల్ అనేది వీళ్ళ ఇంపాక్ట్ని ఎంతవరకు పెంచుతుందా, తగ్గిస్తుందా? వాళ్ళ ఇంపాక్ట్ పెంచుతుందో తగ్గిస్తుందో తెలియదు, కానీ నాకు ఒక డెబ్యూకి నా ఇంపాక్ట్ మాత్రం ఇచ్చిన స్కోప్కి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు నలుగురనే కాదు, మూవీలో ఇంకా సీనియర్ కమీడియన్స్ ఇంకొక 15-20 మంది ఉన్నారు. సో ఎవ్రీబడి హ్యాస్ ఈక్వలీ కాంట్రిబ్యూటెడ్ అండి. అండ్ మేము స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కలిసే కనిపిస్తాం మోస్ట్లీ. సో రోల్ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో, దర్శి గారు, చెప్పండి అన్న. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం కాదు, ఆ సినిమాల్లో డ్యాన్స్తో ఇరగదీస్తున్నారు. సో, ఈ సినిమాలో ఒక పాట, మళ్ళీ ప్రేమ అంటేలో ఒక మంచి డ్యాన్స్ మూమెంట్. సో, ఏంటి అసలు ఆ చేంజ్ ఓవర్ దర్శిలో అది- కొత్తగా కనబడుతుంది. అది పూర్తి క్రెడిట్ ఐ విల్ డెఫినెట్లీ గివ్ టు, అంటే ఈ సినిమాకి పర్సనల్గా చెప్పాలంటే మా డైరెక్టర్ ఇట్లా ఒక కమర్షియల్ నంబర్ ఒకటి చేద్దాము ఇట్లా అని అంటే ఎమ్మటే వాసు గారు కూడా లేదు, మనం కొంచెం గ్రాండ్ స్టైల్లో అదేదో ఒక దుబాయ్లో సెటప్ వేసినట్టు ఉండాలి అట్లా అనుకొని దానికి తగ్గట్టుగా ధ్రువన్. నాకు చాలా టైం పట్టింది యాక్చువల్లీ. లక్కీగా నాకు ప్రాక్టీసింగ్ డేస్ ఎక్కువ దొరికినాయి కాబట్టి ఐ కుడ్ డూ కంఫర్టబుల్లీ. సో ఈ చేంజ్ ఓవర్, ఈ ట్రాన్సిషన్ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ దేర్ డిమాండ్. బికాజ్ నేను ఎప్పుడు డాన్స్ అన్నా కూడా అబ్బా మళ్ళా డ్యాన్స్ అని అనుకునే ఇది. సో మళ్ళీ ప్రేమంటేలో కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ జేడి, మన జావేద్ మాస్టర్, ఇక్కడేమో మోయిన్ మాస్టర్ ఉన్నారు మాకు. సో వాళ్ళు బాగా దే పుష్ మీ వెరీ హార్డ్. అండ్ కథలో ఆ మూమెంట్లో అట్లా వస్తే బాగుంటుందని అనుకోవడం తప్ప ఇదేదో కావాలని నేను చేయాలి ఇప్పుడు అని అలాంటి సందర్భం లేదు. ఆర్గానిక్గా ఒక సందర్భం వస్తే దాన్ని ఇట్లా చేద్దామని అనుకోవడం. సో మొన్న యాక్చువల్లీ తను అంటుంటే నాకు అర్థమైంది, తెలియకుండానే చాలా అంటే ఇప్పుడు సెటైర్ జస్ట్ డైలాగ్లో కాదు, లేకపోతే సిచ్యువేషన్ మీద కాదు, కానీ ఆల్సో చేసే డాన్స్లో కూడా ఎక్కడో తెలియకుండా కొన్ని సినిమాల మీద రిఫరెన్స్ తోటి అట్లా ఉండిందని అన్నది. బట్ దెన్ ఐ వెంట అండ్ సా ఇట్ వాజ్ యాక్చువల్లీ రైట్. సో అట్లాంటి ఇదే కానీ నచ్చుతుందా మీకు డాన్స్? పర్లేదా? అంటే కొంతమంది నీకు అవసరమా డాన్స్ ఇప్పుడు అని అంటుంటే, సో ఐ వాంటెడ్ టు ఆస్క్. ఇదంటే ఈ సినిమా మిత్రమండలి ఇందాక అన్నట్టు ఒక కామెడీ బుక్ లాగా, ఏ జోక్ వేస్తే ఆ జోక్ నవ్వుతుంటారు. రిపీట్ అంటే ఎప్పుడు జోక్ వేసినా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుని నవ్వుకునేలా. బ్రహ్మానందం గారిని మనం చూస్తే ఎన్నిసార్లు నవ్వు వస్తుందో, సో ఒక పంచ్ ఒక కామెడీ బిట్ ఎన్నిసార్లు చూసినా సో మీమర్స్కి అలవాటు అయ్యేలా, అంటే మీమర్స్ దాకా వెళ్ళేలా అట్లాంటి సినిమా మనం ఇందాక లిటిల్ ఆర్ట్స్ లాంటి చూసాం. అట్లాంటి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి? మీమర్స్ కావచ్చు, ఆడియన్స్కి ఎంత కంటెంట్ వెళ్తుంది? సార్ ఐ థింక్ ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్ ఒకటి ఏంటంటే చాలా చాలా ఎంత తక్కువ అయితే అంత తక్కువ మీమ్స్, కానీ మీమ్స్లో వాడే భాష కానీ ఇక్కడ మేము వాడాము. పూర్తిగా మీమ్స్ తోటే మేము జోక్స్ని క్రియేట్ చేయడం అని అనుకోలేదు.
మొన్న ఇదే ప్లేస్లో 3 days క్రితం నేను మా టీం అందరం కలిసి మీమర్స్ మీట్ చేసాము యాక్చువల్లీ. వాళ్ళ ఇష్టాలు అంటే వాళ్ళ కరెంట్ డే ట్రెండ్స్ అవన్నీ కనుక్కున్నాము. బట్ ఐ కెన్ ఆఫ్టర్ వాళ్ళని కలిసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలను అంటే దట్ ఇది మీమర్స్కి చాలా కాంటెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అనుకుంటున్నాను. అలాగే ఆడియన్స్ కూడా ఒక ఒరిజినల్ కాంటెంట్ని, రిఫ్రెషింగ్ కాంటెంట్ని చూడడానికి ఇష్టపడతారు ఎనీ డే. అండ్ దానికే ఎక్కువ పుష్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. సో ఐఎమ్ హోపింగ్ అది అంతే బ్యూటిఫుల్గా థియేటర్స్లో ఇంకో 3 hours ట్రాన్స్లేట్ అయిద్దని నేను అనుకుంటున్నా. వాసు గారు, అంటే ఈ లాస్ట్ మినిట్ వరకు కాపీలో పనిచేశారు మీరు.